2, 1. Happy birthday. Ready? Let's go. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి దానను ఇదిగో నాయన వంశీయంలో పెట్టుకు నాయన, ఇదిగో నాయన రెండో నాయన ఫస్ట్ సంవత్సరం తండ్రి జన్మదిన వేడుకలు ప్రభా నీ సన్నిధిలో నీ కృపలో నాయన జరుపుకునే వేదిక మాకు కల్పిస్తున్నాను. కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన ఆ బిడ్డ బ్రతుకు దినములన్నీ ప్రభా యెహోవా ఇచ్చే ఆస్తి ఏంటంటే బిడ్డలను యెహోవా ఇస్తాడు. పెద్ద ఆస్తి ఏది ఉందంటే అది పిల్లలను దేవుడు ఇస్తాడు. గొప్ప ఆస్తి చెప్పాను కదా, ఎవరైతే ఆడపిల్లల్ని క్షేమంగా మంచిగా క్రమశిక్షణగా పెంచుతారో అలాంటి వారికి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ పాపని నా కొరకు పాలిచ్చి సన్నిధికి తీసుకొస్తారు. ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థన చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన భాస్కర్ గారు చెప్పినట్టు శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించేటువంటి శక్తిని దేవుడు సమాధి ప్రకారము ఈ దినమున పాపకు శ్రేష్ఠ అని నామకరణం చేయించున్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పాపం మేము శ్రేష్ఠ అని నామకరణం చేస్తున్నాం. ఆమేన్. పర్వతంలో తండ్రి ఎనిమిది గోడలలో చూసం తెలియజేస్తున్న పరిశుద్ధుడ, 5 తండ్రి గోడలలో చూసం తెలియజేస్తున్న పరిశుద్ధుడ, 5 తండ్రి చెప్పబడిన వాక్య కోసం ప్రాణం చేస్తున్న తండ్రి అయా ఆ వాక్యంలో తండ్రి అయా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా నా తండ్రి మంచి జ్ఞానం సమకూర్చమని ప్రాణం చేస్తున్న తండ్రి అయా తన బిడ్డను ఏ విధంగా పెంచుకున్న తండ్రి తన భర్తకు అదేవిధంగా తన భార్యకు నేర్పించమని కూడా నేను ప్రాణం చేసి విజ్ఞానం చేస్తున్న తండ్రి.